ప్రపంచ శాస్త్రజ్ఞులు అంటే ప్రపంచ వరల్డ్ సైంటిస్ట్స్ 198 మంది శాస్త్రజ్ఞులు ఆస్తికత్వమును అంటే దేవుని అంగీకరించిన వారే. వీరు 92 మంది విజ్ఞులు సత్యాన్ని అన్వేషించి యేసుక్రీస్తుని తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన వారే. ఈయన పేరు థామస్ ఎల్వా ఎడిసన్. ఇతను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప విజ్ఞాని. క్రీస్తు శకం 1847 సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన యుఎస్ఏలోని మిలాన్ నందు ఇతను జన్మించాడు. ఇతని తల్లిదండ్రులైన శామ్యుయల్ ఎడిసన్, నాన్సీ ఎడిసన్ ఇతనిని అతి గారాభంగా పెంచారు. ఎడిసన్కు ముందు 3 పుట్టి చనిపోయారు. అందుచేత శామ్యుయల్ ఎడిసన్ కానీ నాన్సీ ఎడిసన్ కానీ ఇతనిని బహుజాగ్రత్తగా చూచుకునేవారు. ఎడిసన్ 7 సంవత్సరాలప్పుడు అతన్ని స్కూల్కి తీసుకెళ్లారు. అయితే అతను పుట్టిననాటి నుండి ఆరోగ్యపరంగా చాలా బలహీనుడు. ఎవరేదన్నా చెప్తున్నప్పుడు దానిని అర్థం చేసుకునే శక్తి ఉండేది కాదు. నవ్వుకుంటూ దిక్కులు చూస్తూ ఉండేవాడు. స్కూల్లో చేర్చబడిన పిమ్మట మిగిలిన పిల్లలు హేళన చేస్తుంటే టీచర్ కూడా వీడు పనికిరాడు, తీసుకుని వెళ్ళండి అని చెప్పేసరికి ఎడిసన్ తల్లిగారైన నాన్సీ ఎడిసన్ అక్కడున్న వారందరితో ఛాలెంజ్ చేసి, మీ అందరిలో నా కుమారుడు గొప్పవాడుగా రాణించకపోతే నేను దేవుని బిడ్డను కానే కానని సవాలు చేసి కన్నీళ్లతో తన కుమారుడైన ఎడిసన్ను ఇంటికి తీసుకొచ్చేసింది. దాంతో బడి మాటే లేదు ఎడిసన్ జీవితంలో. అయితే తన తల్లి ఒడియే బడిగా మార్చబడింది అని అర్థం చేసుకునే శక్తి లేని ఎడిసన్ను అర్థం చేసుకున్న తల్లి వానికి తగినట్లుగా బోధించడం ప్రారంభించింది. దేవుని నామమున చేసిన సవాలు ప్రకారం ఒక్కొక్కసారి కన్నేళ్లతో ప్రార్థించి అతనికి నేర్పించటమైంది. నిజంగా నాన్సీ ఎడిసన్ గారి కన్నీటి ప్రార్థన, భక్తితో కూడిన బోధన అతనికి మంచి జ్ఞాపక శక్తిని, గ్రాస్పింగ్ పవర్ను ఇచ్చింది. ఆపై తల్లిగారు చెప్పుచున్న ప్రతిదిని గ్రహించడం ద్వారా తనకు తానే చదువ శక్తి పొందాడు. ఎడిసన్ ఆరోగ్యపరంగాను మానసికంగాను కూడా చాలా బలహీనుడు. చిన్ననాటి నుండి వీని నిమిత్తం విపరీతమైన ఖర్చు అవుతూ ఉండేది. అయితే శామ్యుయల్ ఎడిసన్ గారి సంపాదన సరిపోయేది కాదు. ఇందుచేత 12 సంవత్సరాల నుండి రైల్వే స్టేషన్లో న్యూస్ పేపర్స్ అమ్ముతూ అందులో వచ్చిన ప్రతి లాభం అంతటినీ తన తల్లిదండ్రులకు ఇచ్చేవాడు. క్రమం తప్పకుండా తల్లిదండ్రులతో కలిసి చర్చికి వెళ్ళేవాడు. దైవజనులు చెప్పేటి ప్రసంగాలను గూర్చి పరిశోధించేవాడు. ఇతనికి 16 సంవత్సరాలప్పుడు టెలిగ్రాఫిస్ట్ జాబ్ దొరికింది. తల్లిదండ్రులు కూడా వీనికి ఎక్కువ పాకెట్ మనీ ఇస్తూ అతనిని ప్రోత్సాహపరిచారు. దాంతో సంఘ కాపరి తల్లి నాన్సీ ఎడిసన్ గారి ప్రార్థనా సహాయంతో ల్యాబొరేటరీ ప్రారంభించాడు. తల్లి ఒడిలో నేర్చుకున్న చదువుతూ దేవుని పేరిట తనలోని స్వయం కృషితో థామస్ ఎల్వా ఎడిసన్ ప్రపంచానికి చేసిన మేలులు ఎన్నెన్నో. ఒక్కసారి ఊహించి చూడు, ఎడిసన్ బల్బు కనిపెట్టి ఉండకపోయుంటే ప్రపంచమంతా కూడా గాఢాంధకారమే. అంత మాత్రమే కాకుండా దాదాపు 1000 విజ్ఞాన విధములను కనిపెట్టి ప్రపంచానికి ఉపకారం చేసినవాడు ఈ థామస్ ఎడిసన్. 1882 సంవత్సరం సెప్టెంబర్ 4న న్యూయార్క్ నగరమందు వేలాది మంది పట్టుగలిగిన ఒక పెద్ద చిమ్మ చీకటి ప్రదేశంలో వేలాది ప్రజలు కూడి ప్రపంచ వింతను చూచుటకు కూడి ఉండగా థామస్ ఎల్వా ఎడిసన్ ప్రార్థనతో కూడిన ప్రయాస ఫలితంగా స్విచ్ ఆన్ చేశాడు. ఏకదాటిగా 1000 దీపాలు, విద్యుత్ దీపాలు వెలిగాయి. దాంతో ప్రపంచం వెలుగుమయమైపోయింది. దీనిని తిలకించిన వారందరూ ఎడిసన్ను ప్రశంసిస్తూ ఆయన్ను గనపరిచి ఆయనను మాట్లాడమన్నప్పుడు ఎడిసన్, నేను పుట్టుకతో ఆరోగ్యపరంగా బలహీనుడును, స్కూల్లో చదువుకుంటకైనను అర్హుడును కానని పంపేశారు. అయితే నా తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలవారు. నా తల్లి నా విషయమై బహుశ్రద్ధ కలిగి
దేవుని ప్రార్థించి నాకు చదువు నేర్పింది. ఆమె ప్రేమ, దయ, ఓర్పు, ప్రార్థనతో కూడిన నేర్పు, ఆమె కన్నీటి ప్రార్థన నన్ను మనిషిగా మార్చింది. ఈరోజు మీ మధ్య గొప్ప వ్యక్తిగా నిలువబెట్టింది. యోబు 28:3 వాక్యం నెరవేర్పుగా దేవుడు నా ప్రయత్నమును సఫలం చేశాడు. నా విజయానికి కారణం నా తల్లి కన్నీటి ప్రార్థనే అని థామస్ ఎడిసన్ సాక్ష్యమిచ్చాడు. ప్రియ తల్లిదండ్రులారా, మీ బిడ్డలను గురించి మీరు నిరాశ చెందుతున్నారా? ఒకవేళ సరైన తెలివి లేదని, సరైన జ్ఞానం లేదని, ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్నారని వారిని గురించి నిరాశపడుతున్నారా? ఎంతమాత్రం నిరాశ చెందవద్దు. కానీ దేవుని సన్నిధిలో వారి విషయమై పట్టుదలతో కన్నీటితో ప్రార్థించినప్పుడు మన బిడ్డలను దేవుడు తన ఆత్మజ్ఞానంతో నింపి దేవుడు మన పిల్లలను బహుగా వర్ధల చేస్తాడు. కాబట్టి వారిని ఎంతమాత్రం నిరాశపరచవద్దు. కానీ థామస్ ఎల్వా ఎడిసన్ యొక్క తల్లి థామస్ ఎల్వా ఎడిసన్ను నిరాశాకరమైన పరిస్థితుల్లో చాలా బలపరిచింది, చాలా ప్రోత్సాహపరిచింది, చాలా ప్రశంసించింది. అందుని బట్టి ఆ బాలుడు బలం తెచ్చుకుని దేవుని యొక్క కృపా సహాయంతో ఎంతో ఎత్తుగా ఎదిగాడు. లోకమంతటికీ కూడా వెలుగును నింపాడు. దేవుని వాక్యానుసారంగా నడుస్తూ ఆ థామస్ ఎల్వా ఎడిసన్ ఎంతో అనేకులకు మార్గదర్శకుడయ్యాడు. ఎంతో సాక్ష్య జీవితాన్ని అందరి ముందు పరిచాడు. అదే రీతిగా మన పిల్లలను కూడా దేవుడు తప్పకుండా వర్ధల చేస్తాడు. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.